హాయ్ పిల్లలు, ఈరోజు మీ అందరి కోసం కాకరకాయ కూర అని ఒక మంచి కథతో మీ ముందుకొచ్చాను. మరి వేసవి సెలవులు కదా, అందుచేత మీరు ఇంట్లో ఉంటారు కాబట్టి సరదాగా మా చిన్నప్పుడు నేను విన్న కథలు మీకు చెప్పాలని నేను మీకు ఈ కథలు చెప్తున్నాను. మరి మీకు నచ్చితే నా కథల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మరి కామెంట్ పెట్టి ఎలా ఉన్నాయో చెప్తారు కదా. మరి కథ వినండి. కాకరకాయ కూర కథ. అనగనగా ఒక ఊరిలో రంగమ్మ అనే పెద్ద ఆవిడ ఉండేది. ఆవిడికి ఒక కొడుకు ఒక కోడలు ఉండేవారు. ఆమె వాకిట్లో ఒక కాకరకాయ పాదు పెట్టింది. అది పెరిగి బాగా కాయలు కాయడం మొదలుపెట్టింది. ఒకరోజు రంగమ్మ ఆ కాయలన్నీ కోసి మార్కెట్లోకి పట్టుకెళ్ళి అమ్మింది. అమ్మితే ఆ కాయలకి చాలా డబ్బులు వచ్చాయి. దాంతో ఇక పాదునున్న కాయలు ఎవ్వరూ కొయ్యడానికి వీల్లేదని చెప్పి ఆ కాయలు రోజు కాయలు కొయ్యడం, అవి మార్కెట్ పట్టుకెళ్ళి అమ్మి డబ్బు చేసుకునేది. ఆమె కోడలికి పాపం కాకరకాయ కూర అంటే చాలా ఇష్టం. కానీ అత్తగారేమో ఒక్క కాయ కూడా కొయ్యడానికి వీల్లేదనేది. ఆ అమ్మాయికి పాపం ఆ కాకరకాయ కూర మీదే ఉండేది. ఎప్పుడు ఈ కాకరకాయ కూర తింటానా, అత్తగారు 4 కాయలు ఇస్తే బాగుండు అనుకునేది. కానీ అసలు ఆ పాదను ముట్టుకొనిచ్చేది కాదు అత్తగారు. ఇలా ఉండగా ఒకరోజు అత్తగారు పక్కూరు ప్రయాణమై వెళుతూ కోడలతో అంది కదా, ఏమేవ్ ఈ కాకరకాయ పింజులన్నీ నేను లెక్క పెట్టుకున్నాను, ఎన్నున్నాయో చూసుకున్నాను, ఎన్ని కాయలున్నాయో. ఇందులో ఒక్క కాయ తక్కువ వచ్చినా సరే నేను ఒప్పుకునేది లేదు, చంపేస్తాను జాగ్రత్త అని చెప్పి ఆవిడ ఊరుకుపోయింది. ఆవిడ అలా ఊరికి వెళ్ళడమేమిటి, ఈ కోడలికి అలా అందుకని నిజంగా చంపేస్తుందా ఏంటి, అంతలా ఏం తెలిసిపోతుంది, ఏదో పింజలు రాలిపోయి అని చెప్పొచ్చులే అనుకుని ఆశతో ఉందేమో గబగబా కాయలు కోసేసుకుని గిన్నె నిండా కూర వండుకుంది. గబగబా అన్నం వార్చుకుని చక్కగా వేసుకుని కడుపు నిండా అన్నం తినేసిన తర్వాత అలా 2 రోజులు గడిచిన తర్వాత అత్తగారు ఊరి నుంచి వచ్చింది. వస్తూనే లోపలికి వచ్చింది అనుకున్నారు, లోపలికి రాలేదు. ఆవిడ సరాసరి కాకరపాదు దగ్గరికి వెళ్ళి లెక్క పెట్టుకుని చూసేసరికి చాలా కాయలు కనిపించలేదు ఆవిడికి. దాంతో లోపలికి వచ్చి, ఏమే కాయలన్నీ ఏం చేసావు నువ్వు కోసుకు తినేసావా, ఆ కాకరకాయలన్నీ లెక్క పెట్టుకుని వెళ్ళే నేను అని కోప్పడి కొడుకుతో చెప్పింది. ఇద్దరూ కలిసి శుభ్రంగా అమ్మాయిని చావగొట్టడం మొదలెట్టారు. పాపం కొట్టేసరికి ఆ అమ్మాయి స్పృహ తప్పిపోయి పడిపోయింది. దాంతో వాళ్ళిద్దరూ, ఒరే చచ్చిపోయిందిరా మీ ఆవిడ అమ్మో అని చెప్పి ఇద్దరు కలిపి ఎవ్వరికీ తెలియకుండా రాత్రికి రాత్రి ఆమెను శ్మశానానికి తీసుకెళ్ళిపోయారు. చీకట్లో తీసుకెళ్ళి అక్కడ ఒక చితి పేర్చి దాని మీద పడుకోబెట్టి తీరా చూసేటప్పటికి కిరసనాయిల డబ్బా తెచ్చారు కానీ అగ్గిపెట్టి తేలేదు. అయ్యో అగ్గిపెట్టి తేడం మర్చిపోయినరా, నువ్వు వెళ్ళి అగ్గిపెట్టి తెచ్చుకునిరా అని చెప్పింది. అమ్మో నాకు భయం, నువ్వు కూడా రా అన్నాడు కొడుకు. నువ్వే తే అనుకుని కాసేపు మాట్లాడుకుని, ఏమీ లేదు ఇద్దరు వెళదాం పదని చెప్పి ఆ శవానికి దుప్పటి చుట్టబెట్టేసి ఇద్దరు కలిపి ఇంటికి వెళ్ళారు అగ్గిపెట్టి కోసమని. వెళ్ళేసరికి ఈ అమ్మాయి చచ్చిపోలేదు కదా, తెలివి తప్పింది. అంతే ఆ అమ్మాయికి ఒక్కసారిగా తెలివి వచ్చింది. అమ్మో ఏంటి ఊపిరాడట్లేదని చూసుకునేటప్పటికి దుప్పటి ముసిగేస్తుంది. నెమ్మదిగా లేచి, అమ్మో నన్ను కాసేపు ఉంటే నా పని అయిపోను అని చెప్పి గబగబా లేచేసి ఈ దుప్పటికి అడుగుని ఒక తాటి దుక్కను తెచ్చి పెట్టే తాటి దుక్కకి దుప్పటి కప్పేసి ఈ అమ్మాయి ఏం చేసిందంటే గబగబా అక్కడ ఒక పాడుబడిన దేవాలయం ఉంది. ఆ దేవాలయంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న పెద్ద అమ్మవారి విగ్రహం ఉంటే ఆ విగ్రహం వెనకాల దాంకుంది. తల్లి కొడుకు నెమ్మదిగా వచ్చారు అగ్గిపెట్టి పట్టుకుని. వచ్చి ఏం చేశారంటే చూసి కిరసనాయలు పోసి తగలెట్టారు. ఇక చూడు లోపడున్న తాటి దుక్క కదా, పట అనే పెద్ద శబ్దంతో తాటి దుక్క కాలడం మొదలెట్టింది. ఒరే చూసావా, మీ ఆవిడ తిన్న కాకరకాయ పిక్కలు ఎలా పేరుతున్నాయో, ఆ కాయల్లో పిక్కలు యువతలకు వచ్చి చూడు, దాని కడుపు నిండా పిక్కలేరా ఎలా పేరుతున్నాయో చూడు అంది. అవునమ్మా అన్నాడు కొడుకు. తల్లి ఎంత చెప్తే అంతే ఆ అబ్బాయి. ఇద్దరు కలిపి చచ్చింది పీడ విరగడైంది అనుకున్నారు. ఇద్దరు కలిపి ఇంటికి వచ్చేసాక ఏంటి అమ్మో మా కోడలు కనిపించలేదు, మా కోడలు ఎక్కడికి వెళ్ళిపోయిందో అని చెప్పి రాగాలు తీయడం మొదలెట్టింది. అయ్యో ఏమైందమ్మా అనుకుంటూ చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. ఏమోనమ్మా ఎక్కడికో వెళ్ళి ఉంటుందిలే, వస్తుందిలే అని చెప్పారు. ఈ లోపుని
ఇక్కడ వీళ్ళు ఇలా ఉంటూ ఉండగా ఈ అమ్మాయి ఏమో మరి ఆ గుళ్ళో అప్పుడు ఉంది కదా, ఈ లోపున కొంతమంది దొంగల ముఠా అక్కడికి వచ్చింది ఆ అర్ధరాత్రి. వచ్చి దొంగతనం చేసిన నగల్ని వస్తువుల్ని ఏం చేస్తున్నారంటే ఆ గుడి ముందు కూర్చొని పంచుకుంటున్నారు. వాళ్ళు పంచుకుంటూ ఉండగా వీళ్ళు ఒక్కటే అనుకున్నారు, అమ్మా జగన్మాత, నువ్వు మాకు బాగా దొంగతనాలు పారేలా చెయ్యి, దానికి తగిన దక్షిణ మీకు వేస్తాం అని చెప్పారు. అనేసరికి లోపల బొమ్మ వెనకాల దాంకున్నటువంటి ఈ అమ్మాయి అంది. అలా అనడంతోనే అమ్మో అమ్మవారు మాట్లాడిందా, లేకపోతే ఏదో దెయ్యం ఉన్నట్టుంది ఇక్కడ అని చెప్పి హడలిపోయి గబగబా వస్తువుల్ని ఆ డబ్బుల్ని అక్కడే వదిలేసి పరుగో పరుగు. ఈ అమ్మాయి వాళ్ళు వెళ్ళిపోయాక నెమ్మదిగా బయటకు వచ్చింది. వచ్చి ఆ వస్తువులన్నీ తీసి మెళ్ళ వేసుకుని డబ్బు మూటను చేతితో పట్టుకుని నెమ్మదిగా ఆ చీకటితోనే ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి తలుపు కొట్టింది. తలుపు కొట్టేసరికి ఎవరో అని చెప్పి కిటికీ తలుపు తెరిచి వాళ్ళ అత్తగారు బయటకు చూసింది రంగమ్మ. చూసేసరికి కోడలు ఒంటి నిండా బంగారంతో ఉంది. అమ్మో చచ్చిపోయినది కోడలు ఎలా వచ్చిందమ్మో, దెయ్యమై వచ్చిందని, ఒరే నాయన దెయ్యం రా అని చాలా గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అరుస్తుంటే కొడుకు కూడా వచ్చి చూసి అమ్మో భార్య చచ్చిపోయింది, వాళ్ళేమో శ్మశానంలో తగలపెట్టేశారు కదా, టపటప్పమని శబ్దం అయిందని చెప్పుకున్నారు, కాకర గింజల పేలే అనుకున్నారు. అమ్మో ఎలా వచ్చిందని చెప్పి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని అరవడం మొదలుపెట్టారు. పెడితే అప్పుడు చెప్పింది కదా, అరవకండి, నేను చచ్చిపోలేదు, మీ కోడనే ముందు తలుపు తీయండి, మొత్తం కథ అంతా చెప్తాను అంది. అనేసరికి మళ్ళీ చూసి ధైర్యం తెచ్చుకుని వాళ్ళు తలుపు తీశారు. తీసేటప్పటికి ఆ అమ్మాయి లోపలికి వచ్చింది. ఇదేంటి అమ్మా, నిజంగా నువ్వు దెయ్యం కాదుటే అంది అత్తగారు. ఏమీ నువ్వు దెయ్యాను కదా అన్నాడు భర్త. ఏమండి నా కాళ్ళు చూసుకోండి, దెయ్యానికి కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయి అంటారు కదా, పాదాలు, నాకు పాదాలు మామూలుగానే ఉన్నాయి కదా, నేను మామూలుగా నేనేం చచ్చిపోలేదు, మీరు లోపల అక్కడ దాని మీద పెట్టి మీరు వచ్చేసారు కదా, అప్పుడు నాకు తెలివి వచ్చింది. నేను లేచి ఇలా బొమ్మ వెనకాల దాంకునేసరికి దొంగలు వచ్చి డబ్బులు పంచుకుంటున్నారు, దాంతో అన్నానంతే, వాళ్ళు డబ్బులు వదిలేసిపోయారు. పోనీ వెధవ కాకరకాయలు కోసమే కదా నన్ను చంపాలనుకున్నారు, కొట్టారు నన్ను. ఆ కాకరకాయలు ఈ డబ్బులతో బోల్డ్ కొనుక్కోవచ్చు, కాకపోతే నేనే బోల్డని కొనుక్కొని తినొచ్చు అనే ఉద్దేశంతో పోనీ మిమ్మల్ని వదిలేసుకోవడం ఇష్టం లేక నేను మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఈ డబ్బులు దాచుకుని మనమే బోల్డ్ అంత చక్కగా సుఖంగా కాలం గడపచ్చు అని కోడలు చెప్పేసరికి అమ్మో ఎంత మంచిదానివే తల్లి, మేమిద్దరం చేసిన పనికి మమ్మల్ని కోపగించుకోకుండా నువ్వేవో పోలీసులకు పట్టించకుండా మా మీద ప్రేమతో ఇంటికి వచ్చేవే తల్లి, ఇక్కడి నుంచి మేము ఎప్పుడు కూడా తప్పుగా చూడమమ్మా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండొచ్చు అని చెప్పి అత్తగారు కోడల్ని కౌగలించుకొని ఆమెతో స్నేహంగా ఉంది. భర్త కూడా ఆమె మంచితనానికి అతను కూడా మారి ఆమెను బాగా చూసుకోవడం మొదలెట్టారు. చూసారా కాకరకాయ కూర ఎంత పనిచేసిందో? బాగుందా? మీకు నచ్చితే మరి నాకు కామెంట్ పెట్టి తెలియచేస్తే ఇంకా మీకు బోలెడన్ని కథలు మీకోసం నేను చెప్తాను. ఓకేనా పిల్లలు? మరి నా కథల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదూ. టాటా బై బై పిల్లలు.